అరే ఎండు చేపల దగ్గరకు వచ్చావనుకో కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. నానా కట్టాలు పడి నేనే వాటిని ఎండబెడుతుంటే పిల్లులకి కాకులకి ఎంచక్క పండగగా ఉంది. ఓసే తెల్లకాకి, నువ్వేంట్రా అంటే ఇక్కడ ఎండి చేపలు ఆరబెట్టావు, అక్కడేంటా అంటే రాజేసు కూతురును కృష్ణయ్య కొడుకుని కలిపి ఊరు నుండి పంపించింది నీ కొడుకే అని చెప్పి పంచాయతీలో నిలబెట్టారే. నువ్వెళ్ళి విషయం ఏంటని కనుక్కోలేదా? దేన్నో ఒకదాన్ని తీసుకొని ఎవడో ఒకడు పారిపోతాడు. వాటన్నిటికీ నా కొడుకే కారణమని పంచాయతీ పెట్టడమే వీళ్ళకి అలవాటైపోయింది. ఉండు, నా తడక ఏంటో చూపిస్తాను. ప్రతిసారి తప్పు చేయడమే మీ పని అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మర్యాదగా అబ్బాయిని అమ్మాయిని ఎక్కడికి పంపించారో చెప్పి ఈ పంచాయతీకి క్షమాపణ చెప్పండి. లేదనుకో లేదంటే మాత్రం చెప్పేస్తారు. మరి పోండయ్యా మీరు మీ పంచాయతీను. వీళ్ళ బతుకులకి నెలకు పంచాయతీ, ఊరంతా వచ్చి తమాషా చూస్తుండాలి. అమ్మా కనకదుర్గమ్మ, వీళ్ళందరినీ నువ్వే కాపాడాలమ్మా. ఏ పక్కకి తిరిగా ఏంటి ఇలా తోసుకుంటూ పోతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? పంచాయతీకి పిలిచి నా కొడుకుని ఎందుకు నిలబెట్టారు? ఇలా చూడు చిన్నదల్లి, మీ కొడుకు చేసేదేం బాలేదు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడం లేదు, మమ్మల్ని బుద్ధి చెప్పనివ్వడం లేదు. ప్రతి పంచాయతీలో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కళ్ళారా చూసిన సాక్షితోనే ఈ పంచాయతీని పెట్టాము. కళ్ళారా చూసిన సాక్షి ఎవరయ్యాదా? ఏంటమ్మా చూస్తున్నావు? మనోళ్ళ గురించి తప్పు చెప్తానా? అంత ఈ దుబాయుడు చేసిందే. 4 రూపాయలు సంపాదించావు కదా అని నా కొడుకు మీద నిందలేసేస్తావా నువ్వు? మీ అబ్బాయి పంపించిన దాన్ని నేను కళ్ళారా చూశానంటున్నా. నా కొడుకు పంపించింది నువ్వు కళ్ళారా చూసావు, అది ఈ కళ్ళతో. సరేలే, ఈ గుంపులో నీ పెళ్ళాం ఎక్కడుందో సరిగ్గా చూసి చెప్పరా. చూడవే,